హాయ్ అండి, నా పేరు సుమలత. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన వీడియోస్ అయితే నేను ప్రతిరోజు మా ఛానల్లో అప్డేట్ చేస్తాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో మాకు కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే ప్రైజ్ మనీ ఎంత, ఈ బిగ్ బాస్ సీజన్ తెలుగు 8లో ఎంత ప్రైజ్ మనీ ఉండబోతుంది అనేదైతే మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ మనకి ఎపిసోడ్లో అయితే చెప్పారండి. ఈసారి అయితే డైరెక్ట్గా అమౌంట్ అయితే సర్టెన్ అమౌంట్ అనేసి చెప్పి గెలుచుకోవాలి అన్నట్టుగా అయితే చెప్పడం లేదు. ఎలా అంటే ప్రీవియస్ సీజన్లో అలానే చేశారు, బట్ ఈ సీజన్లో అయితే డిఫరెంట్గా ఉంది. ఈ సీజన్లో లిమిట్లెస్ అనేసి అంటున్నారు. కంటెస్టెంట్స్ టాస్కుల ద్వారా గెలుచుకొని వచ్చిన అమౌంట్ ఎంతైనా లిమిట్ లేకుండా ఉంటుందా అనేదే ఈ సీజన్లో ఉండబోతుంది అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ చేయండి. అలానే ఈ సీజన్లో ఎవరు జెన్యూన్గా ఉన్నారు అనేది కూడా మీకు ఏమనిపిస్తుంది అని కూడా మాకు కామెంట్ చేయండి. నేనేమనుకుంటానంటే కిరాక్ సీత కొంచెం జెన్యూన్గా మాట్లాడింది స్టేజ్ పైన. తన మైండ్ మెచ్యూరిటీ బాగుంది అని అయితే నాకు అనిపించింది. ఆ తర్వాత ఇక గేమ్ ప్లేయర్ ఎవరంటే టాస్కుల పరంగా అయితే నైనిక అయితే నిన్న ఎపిసోడ్లో చాలా మంచిగా ఆడింది. సో వాళ్ళ టీం అయితే గెలిచారు. నేనైతే ప్రజెంట్కి నైనిక అయితే మంచి గేమ్స్ ఆడుతుంది, టాస్క్లు ఆడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అలానే ఈ సీజన్లో నో కెప్టెన్ నో రేషన్ అనేసి అంటున్నారు. చూడాలి లిమిట్లెస్గా వాళ్ళు ఫుడ్డు అలానే మా ప్రైజ్ మనీ కూడా ఇస్తారా లేదా అనేదే మనం చూడాలి. సో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో, మీకు ఈ బిగ్ బాస్ సీజన్ ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాగమణికంటను అనిల్ రావుపూడి గారు హౌస్లోకి వచ్చినప్పుడు నేను ఒక కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేసుకొని నాతో తీసుకొని వెళ్తాను అనేసి అయితే చెప్పారు. అప్పుడు కంటెస్టెంట్స్ అందరూ నాగమణికంఠ పైన ఓట్ చేశారు. సో అప్పటికే అర్థమైపోతుంది అందరూ కార్నర్ చేసి తననే నామినేట్ చేశారు అనేసి అయితే నాకు అనిపించింది. అంటే నాగమణికంఠ ఏం చేయబోతున్నాడు అనేది అయితే నాకు అంటే ఒక ఐడియా అయితే వచ్చింది. ఎలా అంటే మరో పల్లవి ప్రశాంత్ అలా అవుతాడా, లేదంటే అయ్యే ఛాన్స్ కూడా ఉందా పల్లవి ప్రశాంత్ లాగా అనేదైతే నాకు అనిపించింది. ఎందుకంటే తన ఎమోషన్స్ తనైతే ఒక సాంగ్ పాడాడు దేవుని గురించి. సో అప్పుడు ఎలా అనిపించింది అంటే, సో తను ఎమోషనల్గా ఉన్నాడు, సేమ్ క్వాలిటీస్ ఉన్న పల్లవి ప్రశాంత్కి ఎలా అయితే క్వాలిటీస్ ఉన్నాయో సో కొంచెం సిమిలర్గా ఉన్నాయి అన్నట్టుగా నాకు అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? మీకు అనిపించింటే కామెంట్ చేయండి.